ఆటోమేటిక్గా వాటర్ ఫ్లోయింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. దీనివల్ల మనం ఒకసారి వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఎందుకంటే మనకి మామూలుగా గ్లోబల్ కంట్రీలో కూడా చాలా చోట్ల చూపించారు. కర్నూలులో కానీ లేకపోతే విశాఖపట్నంలో కానీ తమిళనాడులో కానీ ఒడిశాలో కానీ చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. బట్ చాలా స్పెసిఫిక్ గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో లేకపోతే ఏదో పర్టికులర్ ప్లేస్ లో మాత్రమే జరుగుతుంది. బట్ ఇయర్ మనకి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఒక 3 days పాటు ఎవ్రీ డే 10,000 మెంబర్ స్టూడెంట్స్ వచ్చి విజిట్ చేసి వాళ్ళ లైవ్ ఎగ్జిబిట్స్ లైవ్ మోడల్స్ కూడా చూసే విధంగా ఈ స్పేస్ వీక్ డిజైన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. So I request each and every parent and each and every kid in the elementary city. It is a wonderful opportunity. So మేము చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు మాకు ఈ నాలెడ్జ్ కానీ లేకపోతే మాకు ఈ ఎక్స్పోజర్ కానీ ఉండేది కదా. దో స్పేస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే మన నాలెడ్జ్ చూస్తూ ఉన్నా బట్ నెవర్ వి హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ రోజు చూస్తూ ఉంటే స్కూల్స్ లో కొన్ని స్కూల్స్ లో ల్యాండ్ రోవర్స్ ని లైవ్ మోడల్స్ డిజైన్ చేసి చేస్తున్నారు. అలాగే స్టార్గేజ్ కి సంబంధించినటువంటి టెలిస్కోప్స్ ని స్టూడెంట్స్ డిజైన్ చేస్తారు. సో ఫ్యూచర్ ఈస్ అబౌట్ స్పేస్ అండ్ ఇట్స్ ఎక్స్ప్లోరేషన్. సో వి ఆల్ నో ఇస్రో ఈజ్ వన్ ఆఫ్ ద పైనియర్స్. మనకి ప్రపంచంలో ఉన్నటువంటి స్పేస్ ఆర్గనైజేషన్స్ అన్నింటిలో కూడా నాసా వీటన్నిటితో పాటుగా లీడ్ గా సమాధానం చెప్పేటటువంటి ఆర్గనైజేషన్ మన భారతదేశానికి చెందింది కూడా మనందరం కూడా గ్రహించాలి. అండ్ రీసెంట్ సక్సెస్ ఆఫ్ చంద్రయాన్, so we should appreciate all the ISRO scientists. ఇంటర్ లెవెల్ నుంచి పై లెవెల్ వరకు కూడా వాళ్ళ చక్కగా టీమ్ కింద ఫామ్ అయ్యి మన ఇండియన్ యొక్క ఒక చిత్రాన్ని ప్రపంచంలోనే స్టార్ట్ చేశారు. So let us give a huge round of applause to ISRO for what they have done to our country. So taking this as an opportunity to all the scientists in ISRO, we are all very proud of you. We are all very proud of all the scientists of ISRO. So we are lucky to have in our country and your explorations, your future missions of all the ISRO witness the success. So ఈ రోజున పిల్లలందరికీ కూడా నేను అప్లై చేస్తూ ఉన్నాను. స్పేస్ ఈజ్ వాస్ట్, మనందరికీ తెలుసు, మన విశ్వమాటలో ఉంటాం తెలుగులో. ఇట్ ఈస్ వెరీ హ్యూజ్. సో ఈవెంట్ రెడీ అయ్యిందండి, ఒకసారి డిస్ప్లే చేయండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఇమేజెస్. నీ మామూలుగా కొంచెం స్పేస్ గురించి వాటి గురించి చదువుతూ ఉన్నప్పుడు నేను నాకు ఆస్ట్రాలజీ కూడా వాళ్ళ ఫేమస్ ఇమేజెస్ అందరికీ తెలుసుకుందని మీకేలా పిల్లలందరికీ తెలియాలని చెప్తా ఉన్నాను. తెలుసా మీకు? Saturn rings. Moon, okay, ఇంకా ఓకే. అక్కడ ఒక బ్లూ డాట్ కనిపిస్తుందా మీకు? లైట్ బీమ్ ఆఫ్ లైట్ ఒక బ్లూ డాట్. The famous astronomer Carl Sagan is an American astronomer.
సో వాయేజర్ అనేటటువంటి స్పేస్ క్రాఫ్ట్ లో ఇంచుమించు 6 బిలియన్ కిలోమీటర్స్ అంటే 600 కిలోమీటర్ల దూరం నుంచి తీసినటువంటి మన ఎర్త్ ఫోటో. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ప్రపంచం అని చెప్పి అంతా చూస్తున్నామో సో వీఆర్ నథింగ్ బట్ ఏ స్పెక్ ఆఫ్ డస్ట్ అంటారనమాట. అంటే ఒక ఇసుక రేణు అంతా కూడా కాదు మనందరం కలిసి. సో విశ్వం యొక్క హిస్టరీ తోటి పోల్చిన, దాని యొక్క ఎక్స్టెంట్ తోటి పోల్చిన సోలార్ సిస్టమ్ తెలుసు కదా అందరికి. సో సోలార్ సిస్టమ్ చివరి పాయింట్ నుంచి తీసినటువంటి ఇమేజ్ ఎందుకు చూపిస్తున్నారంటే సరే కదా మన ఎంత పెద్దది, భూమి ఎంత పెద్దది, చాలా పెద్దది కదా, భారతదేశం పెద్దది, భూమి ఇంకా పెద్దది. బట్ అలాంటి ఎర్త్ ఈజ్ జస్ట్ ఏ డాట్ అండ్ దట్ ఈజ్ వన్ సోలార్ సిస్టమ్. అలాంటి సోలార్ సిస్టమ్స్ కొన్ని వందల కోట్లు ఉన్నాయి. ఆ వందల కోట్లు కలిపితే గెలాక్సీస్ అవుతాయి. అలాంటి కొన్ని వేల కోట్లు కలిపితే యూనివర్స్. సో we have 200 billion stars in one galaxy and close to 200 to 300 trillion galaxies in the universe. So whatever, there is lot to explore and lot to experiment, and we are in the right direction under the guidance of ISRO. So మీరు స్పేస్ లో అందరూ కూడా క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు వచ్చినటువంటి నాలెడ్జ్ ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి మీ లైఫ్ లో, లేకపోతే మీ స్టడీస్ లో. మీరందరినీ ప్యాషన్ మీద పర్సూ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాం. సో మీలో ఉన్నటువంటి ఆ సైంటిఫిక్ పవర్, మీలో ఉన్నటువంటి ఆ క్వశ్చనింగ్ ఎబిలిటీ ఇంకా పెంపొందాలి. సో మీకు అలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం కోసం ఈ రోజు మనం ఓల్డ్ స్పేస్ కార్యక్రమాన్ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. సో దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. మీకు తెలిసి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి తెలిసి రిలేటివ్స్ కొంతమంది ఉంటారు. అందరికీ చెప్పండి. మన నెక్స్ట్ 3 days పాటు రాజమండ్రిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన సినిమాకి 150 రూపాయలు పెట్టారు. ఫ్రీగా చెప్పేదానికి మన సో దిస్ ఈజ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మీ అందరికీ కూడా. సో ప్రతి ఒక్కరు పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మరొకసారి ఇస్రో ఆఫీషియల్స్ అలాగే స్కూల్ అండ్ కాలేజ్ యాజమాన్యాలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సో లెట్ దిస్ ఈవెంట్ బి ఎ హ్యూజ్ సక్సెస్ అండ్ వీఆర్ హ్యాపీ ఫ్రమ్ ద కార్పొరేషన్ దట్ వి ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ స్పేస్. థ్యాంక్ యూ.
కంప్లీట్లీ అధికారం ఉన్నటువంటి కంప్లీట్ మేనేజ్మెంట్ బాడీ చైర్మన్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కళా కేంద్రం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి complete educational institutions, including state department under the aegis of the collector, RJDs, regional joint directors, educational inspectors, school principals, and everyone, school teachers, and the VIPs of today who are sitting opposite to me. Where are the Sinaru? The other again, మీతో పాఠశాలని తల్లిదండ్రులు, అదేవిధంగా ప్రింట్, ప్రెస్, ఎలక్ట్రానిక్ అండ్ ఇంటర్నెట్ మీడియా బయట చేస్తున్నటువంటి డ్యాన్స్ దగ్గర నుంచి దినేష్ కుమార్ గారు చెప్పినటువంటి కాంతిపుంజ వ్యక్తిలే యూనివర్స్, ఒక యూనివర్స్ దాని డెఫినేషన్ అక్కడి నుంచి ముందుకెళ్ళేటువంటి యూనివర్స్ డెఫినేషన్ కూడా నేను చెప్పి మీరాన్ని దిశాను. లేకపోతే నేను అంతరిక్షానికి అధ్యయనం చేస్తున్నాను. అక్కడ కొంచెం ముందు చేసే పాడాలని తీసుకుంటాను, వేరే పాఠం తీసుకుంటాను. ఎందుకంటే అందరం ఏదో రోజున పైకి ఆలోచిస్తున్నాం. మీ అందరికీ అంతరిక్షం చూసారు, అది ఒక పెద్ద బిజినెస్ పొటెన్షియల్ కింద, అది ఒక పెద్ద అంశం కింద రాబోయే రోజుల్లో రాబోతుంది. అందుకోసమే ఈ ప్రోగ్రామ్ చేపట్టడం కూడా జరిగింది. అందుకోసంగా అది కూడా చెప్పి నేను చెప్తున్నాను. ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ ఎందుకు ఊరుగా వచ్చి చేయాలి? కాన్సెప్ట్ ఇస్ వెరీ సింపుల్. నెంబర్ 1, అంతరిక్షానికి అవధి లేదు. స్పేస్ హ్యాస్ నో బౌండరీస్. ఇందాక దినేష్ కుమార్ గారు ఒక డెఫినేషన్ ఇచ్చారు. స్పేస్ ఇస్ హ్యూజ్ అన్నారు. విశ్వం అనంతం. అనంతరమే కాదు, అపారం. అపారమే కాదు, అన్నింటిలో ఉండేటువంటి సంపద ఎవరి కాదు. ఆ సంపద మీకు కావాలి అని అంటే విశ్వం గురించి తెలుసుకోవాలి. బికాస్ there are angels. There is a business potential. ప్రపంచానికి తెలియజేయడం కోసం ఈనాడు అలాంగ్ విత్ భారతదేశ ప్రభుత్వము ఈ అమృత కాలంలో, అదేవిధంగా ఆత్మనిర్భరత భారత్ అనేటువంటి సూచీలో అనేటువంటి ఒక పత్రికల ప్రోగ్రామ్ 75 ఏళ్ళ ఇండిపెండెన్స్ అయిన తర్వాత వచ్చినటువంటి ప్రోగ్రామ్లో ఇందాక దినేష్ కుమార్ గారు యూనివర్స్ అని చెప్పి ఉదయం పాయింట్ చెప్పి ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా అంతరిక్షానికి అవధి లేదు అని నేను చెప్పినట్టుగా అందులో ఉన్నటువంటి సంపదను ఏ విధంగా మనం పట్టచ్చు, వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్టివిటీ అనేది తెలుసుకోవాలి అంటే పూర్వుగా ఈ ప్రోగ్రామ్ చేపట్టాలి. అందుకనే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ కార్యక్రమాన్ని 2016 నుంచి దేశం మొత్తం అందులోనూ తొమ్మిది రాష్ట్రాల్లో, తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్, పక్కన తెలంగాణ, అట్లాగే ఒరిస్సాలో 2016 నుంచి డిఫరెంట్ వెన్యూస్ లో డిస్ట్రిక్ట్ లెవెల్లో, తాలూకా లెవెల్లో కూడా లోపలికి వెళ్ళిపోయి మా బృందంలో ఇక్కడ పనిచేయడం. అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10వ తారీఖు మధ్యలో ప్రతి వెన్యూలలో ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరుగుతుంది. దీనికి తోడుగా ఓన్లీ మధ్య 2 నెలల క్రితం చంద్రయాన్ 3 శివశక్తి పాయింట్ అనేటువంటి పాయింట్ లో ప్రజ్ఞాన్ విజ్ఞాన్ అనేటువంటి ల్యాండర్ని రోవర్ని పెట్టినటువంటి సమయంలో దాని వెనక పనిచేసినటువంటి శాస్త్రవేత్తలు, వెనకాల ఉన్నటువంటి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్, ఎంతో మంది ఉత్సాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రేరేపించి వాళ్ళకి ఒక బిజినెస్ పొటెన్షియల్ చూపించడం కోసం అంతరిక్ష వారోత్సవాలు జరుగుతాయి. సో ఈసారి జరుగుతున్నటువంటి కార్యక్రమం స్పేస్ ఎంటర్ప్రైన్యూర్షిప్. ఎందుకు ఎంటర్ప్రైన్యూర్షిప్ అని చెప్పి పెట్టారంటే ఈ వేళ $9 బిలియన్ ఎకానమీ దీంట్లో నడుస్తుంది. $1 బిలియన్ $100 కోట్లు, 100 × 9 900 కోట్ల బిజినెస్ మాత్రమే ఉంది. 2047 ఇవాళ నుంచి 27 ఏళ్లలో దీన్ని 70 × 9 బిలియన్ $670 కోట్ల బిలియన్ ఒక బిజినెస్ కాబట్టి ఒక శాస్త్రవేత్త దగ్గర నుంచి, ఒక శాస్త్రకారు నుంచి, ఒక కవిత్వం చెప్పేవాడు వరకు ఎక్కడైతే సమానాలని కవితలు కావాలనేటువంటి కవిత్వం చెప్పే కవితా
కవులు వరకు ఈ అంతరిక్షంలో మనకి ఖర్చు చేయని అంశాలు లేకుండా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని ఇవాళ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ద్వారా సైంటిఫిక్ కమ్యూనిటీ, సైన్స్ టీచర్లు పార్టిసిపేట్ చేసేటువంటి తల్లిదండ్రులతో సహా ఈ మెట్రోలజీ రావాలి అనేటువంటి ఒక చిన్న ప్రాణేయపూర్వకమైనటువంటి కోరికలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రోగ్రామ్ 4 రోజుల ప్రోగ్రామ్ లో ఇందులో పిల్లల కోసం వాళ్ళ బహుమతులు పంచడానికి వీలుగా పెయింటింగ్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్, అలాగే క్విజ్ కాంపిటీషన్, ఎస్ఏలు, రిటన్ టెస్టులు, అలాగే యాక్టివిటీ కాంపిటీషన్ చేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా వాళ్ళకి ప్రైజ్ సెలెక్ట్ చేసి 3 రోజులు ఆడి మీకు ప్రైజ్ కూడా ఇవ్వడానికి సిద్ధమైంది. సో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ very many thanks on this good point. Okay? Now, let me go to the technical part. During the technical, I am a district administrator. నేను scientist. మా ఇద్దరికి ఉన్న తేడా ఏంటి అనేది చెప్పి నేను తీసుకెళ్తాను. మీ అందరూ కూడా ఎక్కడ ఉంటున్నారు? రాజమండ్రిలోని ఆనంద కళాకేంద్రంలో కొంతమంది మనసీట్లో, కొంతమంది సీట్లో ఉంటున్నారు. ఈ రాజమండ్రిలో ఎక్కడ ఉంది? భారతదేశంలో ఉంది. ఇది భారతదేశంలో ఉంది. ఏషియా ఖండంలో ఉంది. ప్రపంచంలో ఉంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఉంది? ఎర్త్ అనేటువంటి ఒక ప్లానెట్. ఈ ప్లానెట్ అన్ని కలగలిపి ఏమైంది? గెలాక్సీ. ఈ గెలాక్సీ కూడా బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ అప్పుడు టెలిస్కోప్లో 200 నుంచి 300 బిలియన్ గెలాక్సీస్ ని ఫోటోగ్రఫీ చేసి ఆల్రెడీ అట్రాక్ట్ అంత అపారమైనటువంటి గెలాక్సీ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఎలా తెలుసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకొని దాంట్లో ఏ సంపదను మనం రాబట్టాలి, అది ఏ పట్టుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాము అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ గెలాక్సీని కొన్ని కలిపితే ఒక యూనివర్స్ అయింది. ఆయన యూనివర్స్ తో లేదండి, ఇది మల్టీ యూనివర్స్ సిస్టమ్. ఇద్దరు సైంటిస్టులు, ఫిజిసిస్టులు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఆస్ట్రేలియా సైంటిస్టులు ఉంది. యాక్చువల్లీ ఫిజిసిస్ట్ 10 పవర్ 16 ఆర్ 10 పవర్ 17 యూనివర్సులు ఉన్నాయి. కాబట్టి ఇది ఎంత అనంతమైనటువంటి ప్రమాణం. అందులో ఇతరులలో మాత్రమే దీన్ని పట్టుకోకపోతే మనకి స్వస్థమైన సమయం ఎందుకు లేదు అంటే యునైటెడ్ నేషన్ వాళ్ళ ప్రతిపాదిత ప్రకారం ఒక 40-47లో సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి. ఆ సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ లో మొదటి 10 మనిషికి సంబంధించింది. నెంబర్ 1 వాటర్ అవైలబిలిటీ, నెంబర్ 2 ఆహారం అవైలబిలిటీ, నెంబర్ 3 వాతావరణం అవైలబిలిటీ, నెంబర్ 4 ఈ రకంగా కొన్ని సస్టైనబిలిటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 2050-2070 మధ్యలో 100లో 3 మందికి మంచినీళ్ళు రావు, 8 మందికి మీకు ఆహారం దొరకకపోవచ్చు. ఈ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అప్లాస్ చేసి యునైటెడ్ నేషన్స్ లో అన్ని దేశాలకి పంపుతుంది. అది సస్టైన్ చేయాలి అంటే ఇన్ని కోట్ల జనాభాకి ఇది కనుక సస్టైన్ చేయాలి అంటే తప్పకుండా స్పేస్ ప్రోగ్రామ్ మనం మేనేజ్ చేయాలి. స్పేస్ ప్రోగ్రామ్ మనం కనుక పట్టుకోకపోతే మనం వెనకబడిపోతాము. మనకి ఆహారం, నీరు కూడా దొరకదు. ఎందుకంటే శాటిలైట్ టెక్నాలజీ యొక్క ప్రభావం ఏదైతే ఈ వేళ మీరు చూసిన గ్యాస్ ప్రోగ్రామ్ లైవ్ అదే మాదిరిగా ఒక శాటిలైట్ భూమి లోపల ఏముంది, అంతరిక్షంలో ఏముంది, భూమి పైన ఏముంది, నీరు ఎక్కడుంది, ఇసుక ఎక్కడుంది, ఇవన్నీ కూడా ఒక పంట ఎంత పండింది, ఇవన్నీ కూడా మన ఎక్స్ప్రెషన్. ఒక కార్ ఎక్కడుంది, జీపీఎస్ నావిగేషన్ ఎట్లా చేయాలి, కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా టెక్నాలజీ. కాబట్టి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఎవరైతే డిసైడ్ ఉన్నారో వాళ్ళు అపారాన్ని, అనంతమైనటువంటి విశ్వాన్ని, అనంతమైనటువంటి సంపదని, ఎవరిది కాని సంపదని
greatly believe and land people are responsible for the years. The Association of Accredited Colleges and Management of Bharatiya University, the scientists of the school, the teachers of the school, and my dear friends. A very warm good morning to each one of you. Actually, the people who spoke for me told me many things about faith and supplication, and the reason why this country is being connected to this week. Can I see many answers here? That is, let me tell you, as a vice chancellor of the university, but prior to being vice chancellor, for the last 30 years, I am working as a professor of electronics and communication engineering, teaching the subject of satellite communications and advanced satellite communications. We believe in science and even higher classes. I can proudly say that Sri M.I.S. Prasad, Area Director of the Art Center, he is a proud alumni of our department AIT Kakinada, and the sub-collector who is there now, Ashwin Reddy, he is my student and I am the principal of the AIT Kakinada. పిల్లలందరూ ఏం చేయాలంటే జస్ట్ రిలేట్ రిలేట్ అయినా తయారవ్వాలని ఆలోచిస్తారు. అట్లానే ద్రౌపది ప్రపంచం మొత్తం మీద మన ఫ్లాగ్ బీయింగ్ పార్టిసిపేట్ వెరీ చాలా బాగా రిప్రజెంట్ అవుతుందంటే ఇస్రో అవుట్ సైడ్ సైంటిస్ట్ ఉన్నాడు, కొత్త సైంటిస్ట్ ఉన్నాడు, యంగ్ సైంటిస్ట్ వచ్చారు. వీళ్ళందరూ మీరు చూస్తున్నారు యంగ్స్టర్స్. The teachers are there here. Please tell them. He is believing. చూస్తే వారు నమ్ముతారు. మన ఇంజనీరింగ్ సిస్టంలో కొద్దిగా తేడా ఉంది. That is very very fast changing the scenario. ఎందుకంటే నేను బయట కూడా తేడా ఏంటంటే ఆవు పైన వ్యాస రాయమంటే పిల్లలందరికీ చెప్తాను. ఆవు కలర్ ఉంటుంది, కాకుండా ఎట్లాగే చెప్తాం. చెప్పి రాయమని చెప్తా రాస్తారు. కానీ కంట్రీస్ లైక్ కొరియా ఆవు తీసుకొచ్చి డయాస్ పెట్టి ఆవు దాన్ని మీరు రాసుకొని చెప్తారు. దట్స్ వాట్ ఐ టెల్ యు. సీ ఈజ్ బిలీవింగ్. డయాస్ మీద అవుట్ సైడ్ సైంటిస్ట్ ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీ పిల్లలకు స్కూల్ కావాలి. టీచర్స్ నాకు తెలిసి గ్రాండ్ ఒకటి చంద్రయాన్ పెద్ద అవన్నీ సమూహమైన బిజినెస్ కన్సర్న్ నాకు తెలిసిన గురించి చెప్తాను. నేను సుమారు ఒక 30-40 సబ్జెక్ట్స్ చెప్తాను ఇంజనీరింగ్లో. 30 సబ్జెక్ట్స్ చెప్తున్నాను. ఇంజనీరింగ్లో ఒక సబ్జెక్ట్ వెళ్ళిపోయే ఉండదు, సాధారణ సబ్జెక్ట్ ప్రారంభం. దాంట్లో మోస్ట్ హ్యాపీ అడ్వాన్స్ లేదు. ఎందుకంటే అది చెప్తుంటే ఏం జరుగుతుందో మీరు చూస్తాను. ఇతర సైన్స్తో పక్కన ఏం చేస్తాను వాటి టీచింగ్ క్లాస్ డాక్టర్ సబ్జెక్ట్ ఫర్ ఎంటెక్ స్టూడెంట్. అది చాలా క్లోజ్ టు మై హార్ట్. ఈవెన్ మై పిహెచ్డి పిల్లలకు తెలియాల్సింది ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తాను వాళ్ళ యొక్క ఘనత అర్థం అవడం కోసం. జీపీఎస్ తెలుసు అందరికీ, గ్లోబల్ మీటింగ్ చూస్తాను. మన సెల్ ఫోన్లో చూసి ఆనంద కళాకారులు ఎక్కడ ఉందో మీకు తెలియదు అనుకోండి. గబగబా జీపీఎస్ పెట్టి చూస్తారు కదా, తెలుసా పిల్లలకి? జీపీఎస్ ఆ జీపీఎస్ ఈజ్ ఓన్డ్ బై యూఎస్. ఇట్స్ వర్ల్డ్ జీపీఎస్.
దాని వారసు అమెరికా. మనకి కార్గిల్ వార్ జరిగింది. కార్గిల్ వార్ జరిగింది పాకిస్తాన్. వాళ్ళు వచ్చి మన పర్వత శిఖరాలని ఆక్యుపై చేశారు పాకిస్తాన్. మన ఇండియన్ పీపుల్ వాళ్ళు తరలిపడాలి అంటే కింద నుంచి వెళ్ళాలి. కింద నుంచి వెళ్తుంది వాళ్ళు కట్టబాగా కలిసి పడేస్తారు మన వాళ్ళు. లాస్ట్ సోల్జర్ ఆల్మోస్ట్ 800 చనిపోయారు మన సోల్జర్. ఇది మెయిన్లీ బికాస్ మనకి ఎప్పుడైతే అవసరమో జీపీఎస్ అప్పుడు అమెరికా పర్మిషన్ రావాలి. అమెరికా పర్మిషన్ అని యూట్యూబ్ ఛానల్ ఓకే రికార్డ్ చేస్తే లాస్ట్ సాటర్డేట్ మన November 22 ఫైర్ చేశారు. దట్ ఈస్ అవర్ ఇండియన్ జీపీఎస్. దాని పేరు IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్. ఈ IRNSS ఏం చేస్తుందంటే జీపీఎస్ కి ఈక్వలెంట్ నావిగేషన్ టు ఇండియన్ కాన్స్టలేషన్ NAVIC. త్వరలో మన ఫోన్ అన్నింటిలో కూడా NAVIC వస్తుంది. జీపీఎస్ పెట్టే వస్తలే. మీరు ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. మన ఇస్రో సైంటిస్ట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను వాళ్ళకి కనుక. జీపీఎస్ ఈజ్ ఓల్డ్ బై ఇయర్స్. ఒసామా బిన్ లాడెన్ పట్టుకోవడానికి ట్రై చేశారు. హైదరాబాద్ లో పాకిస్తాన్ లో ఒక బిల్డింగ్ లో ఉండడం జరిగింది. వాళ్ళ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఒసామా బిన్ లాడెన్ జర్నలిస్ట్ పాకిస్తాన్ లో హైదరాబాద్ లో ఒక బిల్డింగ్ లో ఉండడం. ఏ బిల్డింగ్ లో ఏ రూమ్ లో ఉండడం తెలియదు వాళ్ళకి. వీడు వెయిట్ చేస్తా ఉన్నారు. ఎప్పుడు బయటకు వస్తాడా రూమ్ నుంచి బయటకి రాగానే తెలుస్తుంది ఫస్ట్ లో ఉండడం జరిగింది. అప్పుడు అమెరికన్ ఫీలింగ్. కానీ మన నావి తీసుకెళ్తే ఏమి చేసి వాళ్ళు ఏ రూమ్లో ఉండడం తెలుస్తుంది. మనకి అంత పవర్ఫుల్ మన నావి. ఎందుకంటే వాళ్ళ టాలరెన్స్ చెన్నైలో పెట్టే 2 మీటర్స్, మన టాలరెన్స్ 2 మీటర్స్. 2 మీటర్స్ ఎక్కడ పింక్ పాయింట్ చెప్పగలం. మన రేంజ్ 300 కిలోమీటర్ అంటే కంప్లీట్ చైనా నుంచి పాకిస్తాన్ నుంచి అన్ని కవర్ అయిపోతాయి. అందులో సో స్ట్రాంగ్ ఇన్ కమ్యూనికేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఎలక్ట్రానిక్ వార్తలకి అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంత మంచి సిస్టమ్స్ డెవలప్ చేస్తారు. IRNSS ఆల్రెడీ కంప్లీట్. విద్యార్థులు మీరందరూ కూడా మీరందరూ 10 మంది వయసులో ఉంటారు. ఈ కాలాన్ని అమృత కాలం అంటారు. అమృత కాలం ఎందుకంటే ఇండియా is going to become the youngest country on the globe by 2025. గ్లోబ్ మొత్తం మీద యంగెస్ట్ కంట్రీ అవుతుంది. 1947 నుంచి 2047 వరకు మీ కాలేజ్ అమృత కాలం. దాంట్లో ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా ట్రై చేయండి. ఆత్మనిర్భర భారత్ ఉంది. ఆత్మనిర్భర భారత్ అంటే ఏంటంటే మన సొంతంగా మన ఇండిజినస్ గా మన ఎక్విప్మెంట్ మనం తయారు చేసుకోవడం. తయారు చేసుకున్న దాంట్లో మా పిల్లలను తీసుకుని ఇస్రో షార్ట్ సెంటర్కి వెళ్ళాను. షార్ట్ సెంటర్కి వెళ్ళినప్పుడు కన్స్ట్రక్టింగ్ యాంటీనా స్ట్రక్చర్ దాన్ని పెద్ద యాంటీనా బిల్డ్ చేస్తున్నారు. ఆ టైంలో వెళ్ళినప్పుడు మనకి చాలా అంతరాయాలు. క్రయోజెనిక్ ఇంజిన్ ఈజ్ బీయింగ్ ప్రొవైడ్ బై రష్యా. తర్వాత ద రైల్స్, ద వీల్స్ which carry the rocket to the launch pad, they are from France. Even support to be very. వీళ్ళందరూ కూడా మనం స్పేస్ టెక్నాలజీలో ప్రపంచంలోకి టాప్ వెళ్ళడానికి అడ్డంకిగా మారారు. అమెరికన్స్ కానీ వీళ్ళందరూ మనకి సప్లై చేయకుండా అడ్డుపడ్డారు. మన సొంతంగా మన ఓన్ రాకెట్ తయారు చేసుకోవాలి, మన క్రయోజెనిక్ ఇంజిన్ తయారు చేసుకోవాలి, మన అన్ని సొంత టెక్నాలజీతో వెళ్ళాలని ఒక నిర్ణయం వచ్చింది భారత ప్రభుత్వం. సినిమాలు ఇచ్చారా ఎవరైనా? రాకెట్ సినిమాలు ఇచ్చారా? ఎనిబడి రాకెట్ మార్గం సినిమా పిల్లలు సంపీపుల్ రైజింగ్ హ్యాండ్. రాకెట్ సినిమా ఏంటంటే
దాంట్లో మాధవన్ హీరో, నంబి నారాయణ సినిమా అది. దాంట్లో మన ఇండియన్ సైంటిస్ట్ సీక్రెట్ గా ఫ్రెంచ్ నేర్చుకుని ఫ్రెంచ్ రానట్టు నటించి ఫ్రాన్స్ వెళ్ళి వాళ్ళ టెక్నాలజీ అంతా కూడా అందిపుచ్చుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మన ఇస్రోలో శాస్త్రవేత్తలు డిఆర్డీఓ శాస్త్రవేత్తలు ఉపయోగపడ్డారు. ఆ విధంగా చాలా మంది శాస్త్రవేత్తలు చాలా కష్టపడి ద ఇండిజినియస్ థింగ్స్ దే బ్రాట్ అండ్ ఆల్ దీస్ ఆర్ అండర్ ఆత్మనిర్భర్ భారత్. యాజ్ యంగ్స్టర్స్ అమృత్ కాలంలో ఉన్నారు. ఇవన్నీ అందిపుచ్చుకోవాలి. మీరు కూడా చాలా వండర్ఫుల్ ఫౌండేషన్ ఇది ఆల్రెడీ లేడ్. మా చిన్నప్పుడు ఇంత ఎక్స్పెక్టేషన్ లేదు అసలు. ప్రతిదీ రాకెట్కి శాటిలైట్కి తేడా కూడా తెలియదు మాకు. రాకెట్కి శాటిలైట్కి తేడా కూడా తెలియదు. నా కలాం శాట్ ఇస్ కలాం శాట్ వాజ్ బీయింగ్ డెవలప్డ్ బై యంగ్స్టర్ స్కూల్ చిల్డ్రన్. ఐ థింక్ అసలు ఏజ్ వచ్చి బిలో 18. His name is the research child from Tamil Nadu. The weight 65 grams, very miniaturized satellite. పిల్లలందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత బయట ఉన్న టెలిస్కోప్ చూస్తున్నారు, రాకెట్స్ చూస్తున్నారు, శాటిలైట్స్ చూస్తున్నారు. మీరు చేయాల్సిన ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోకుండా ఏం చేయాలంటే ఇంట్రెస్టింగ్ గా అబ్జర్వ్ చేయండి వాట్ ఈస్ హ్యాపీనింగ్ అరౌండ్ యూ. మీ ఏజ్ పిల్లలే ఆల్రెడీ శాటిలైట్స్ ని తయారు చేస్తున్నారు. అంచేత ఎస్పెషల్లీ the school management are here. Please encourage the children by providing the right environment and right platform for them, so that they can bring the creativity out of it. Nowadays, the students are far ahead of the teachers. Okay, assignment is there. Website దగ్గరికి ChatGPT ద్వారా బ్రహ్మాండంగా స్టూడెంట్ పట్టుకొస్తున్నారు వితౌట్ నోయింగ్ వాట్ ఈస్ ద ఆన్సర్. టీచర్ ఒక అసైన్మెంట్ ఇస్తే పిల్లలకి ChatGPT యూజ్ చేసి చక్కగా ఆన్సర్ పట్టుకొస్తున్నారు. కానీ వాట్ ChatGPT cannot do is creativity. I request all the teachers, district officers are there. I think Asram ఉన్నారని విన్నాను నేను. Please try to improve the creativity among the children. And this is one wonderful platform where seeing it is believing in the concept, children will be enthused to do something very good in life. ఒకసారి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. నా స్టూడెంట్ రోజు వచ్చి సార్ ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదు నాకు చెప్పిన విద్యార్థి, సార్ ఇంగ్లీష్ రావట్లేదు నాకు చెప్పి బీఎడ్ చెప్పిన విద్యార్థి ఈరోజు ఐఎస్ఐ సెంటర్ బెంగళూరులో ఉన్నాడు. కాదా శ్రీనివాస్. He is our principal architect for generating the solar panels for your satellite. మీరు satellite చూడండి, solar panels ఉంటాయి. ఇంగ్లీష్ రావట్లేదు అని బాధపడిన విద్యార్థి ఈరోజు పంపుతున్న satellite పంపుతున్న solar panels కి హెరాల్ని నిర్వహణ చేయాలి. విచారణ ఏంటంటే చాలా స్కూల్ కిడ్స్ ఉన్నారు. I request all the teachers, please direct them in the right way, so that ఈ 1 week programs కూడా ప్రతి ఎగ్జిబిషన్ లోని ప్రతి ఐటమ్ ని టీచర్లతో పాటు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందని నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఎస్పెషల్లీ టీచర్స్. అండ్ పెద్దలు సైంటిస్ట్ ఉన్నప్పుడు నేను దీని గురించి చెప్పదలుచుకోలేదు. అండ్ వైస్ ఛాన్సలర్ actually compliment the organizers of this particular program, like Mrs. Reddy garu, Reddy garu, Srinivas garu, Varesh garu. All people I can't all the names. Madam is there from Phillips College School. We are also translators for developing the creativity of the children. Okay, really I should thank Dinesh garu for taking interest out of this initiative, for participating here, and moreover making this wonderful auditorium available to him, and making this wonderful event possible. ఇది విజయ్ కుమార్ గారు, లేకపోతే మన సార్ బలరాం గారు ఎంత కష్టపడాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మాత్రం లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. దట్ వాజ్ వన్ ఇనిషియేటివ్ బై శ్రీ దినేష్ కుమార్ గారు. ఐ షుడ్ థ్యాంక్ యూ. అండ్ మోరర్
before I leave, I request all the teachers and the education leaders, shortly the education scenario is going to change. The role of the teacher is going to change. Please request all the teachers to react by themselves. మన నాన్నగారు స్టేట్మెంట్లో వర్క్ చేసి డెలివరీ చేశారు. నాకు తెలిసి 15 ఏళ్ళు చదువుకుంటాను. స్టేట్మెంట్లో ఆయన ఒక ఆఫీసర్ ఉండగా కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్ ద స్టేట్మెంట్ ఎంప్లాయీస్ ఆర్ రియల్ ఎస్టేట్. ఈ కంప్యూటర్స్ ఏంటి, మార్కెటింగ్, కమ్యూనికేషన్ ఏంటి అని చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు తెలియని ఇంట్రడ్యూస్ కంప్యూటర్స్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. ఈ రోజు ఒకసారి ఆలోచించిన కంప్యూటర్స్ లేకుండా బ్యాంకింగ్ సిస్టమ్ ఉందా అంటే ఏంటంటే నేను ఇంట్రడ్యూస్ ఎగ్జాంపుల్ టీచర్ అందరూ కూడా చేతికి యాక్సెప్ట్ చేయాలి. The role of teacher is going to change from a teacher starting board to simple mentally. ఎందుకంటే విద్యార్థులు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సెల్ ఫోన్ తీసుకుని మీరు వాటి జిఎస్ఎల్వి పట్టణాలు చేస్తారు. జిఎస్ఎల్వి ఏంటో, జిఎస్ఎల్వి ఏంటో, వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ జిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి, వాట్ ఇస్ ద పేలోడ్, వాట్ ఇస్ శాటిలైట్, వాట్ ఇస్ ఎక్స్టేషన్, ఇవన్నీ నిమిషాలు తెలుసుకోవాలి వాళ్ళ చేతిలో ఉన్న గ్యాడ్జెట్ తోటి. కానీ ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత హోల్ ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్లో మనకి కావాల్సింది చాలా తక్కువ ఉంటుంది. నేను మెంబర్ ఇన్ ద ప్రొఫెషనల్ బాడీ తెలిసి సొసైటీ ఆఫ్ ఎంఏఎన్సీ ఇంజనీర్. మన ఇండియాలో 5 hours 15 minutes వాడుతున్నారు సెల్ ఫోన్ని. దట్ ఈస్ యావరేజ్ టైం. ఇన్ అవర్ 5 hours 15 minutes, ద యూస్ఫుల్ టైం ఇస్ ఓన్లీ 15 minutes. The remaining 5 hours 2 minutes is waste. Teacher experimental చేయాలంటే how effectively can use the technology. అంతే సెల్ ఫోన్ వాడుతూ చెప్పలేము, అట్ ద సేమ్ టైం సెల్ ఫోన్ మిస్యూజ్ కాకూడదు. దట్ ఇస్ ద రోల్ ఆఫ్ టీచర్ కమ్స్ దేర్. నౌ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా lot of changes are going to come. Artificial intelligence is going to come in the school level itself. 6th class, 7th class, 8th class లో కూడా. And ఏంటంటే let us all as education leaders be ready for a change in the education system, keeping learning pedagogy there. And for the last advice for the students, many students are there. We want leaders among you. అర్థమైందా? I want leaders among you. వినిపిస్తుందా? ఎస్. లీడర్స్ అంటే ఏంటంటే చాలా మంది ఫాలోవర్స్ ఉండడం కాదు. లీడర్స్ ప్రిపేర్ సో మెనీ లీడర్స్. ఈ ఎంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్ నుంచి రిమెంబర్ వన్స్ అబ్దుల్ కలాం గారు ఆయన మంచి డెఫినేషన్ ఇచ్చారు లీడర్స్ అంటే ఏంటో. చాలా మంది చాలాసార్లు వాడారు. పిల్లలకి తిరిగిపోతున్న మందికి షార్ అంటే ఏంటి రక్షణ చేయాలి. షార్ సెంటర్ తిరిగిపోవడం. వాటి షార్ నాకు తెలియదు. ఈ తర్వాత బోర్డు తెలుస్తున్నాను. ఓకే, 3 years హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ట్. దాని పక్కన ఒక ఇంపార్టెంట్ ట్యాగ్ ఇచ్చారు. ఎస్బిఎస్ఆర్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఈ సతీష్ ధావన్ గారు ఎవరంటే అబ్దుల్ కలాం గారి గురువు గారు. అప్పుడు అబ్దుల్ కలాం గారు ఈ బ్రాట్ టు ఇస్రో యాజ్ ప్రాజెక్ట్ మేనేజర్, మిషన్ డైరెక్టర్ ఫర్ ఏఎస్ఎల్వి. ఏఎస్ఎల్వి 1979 అనుకుంటాను. ఆ రోజులో 150 కోట్లు పెట్టి తయారు చేశారు శాటిలైట్ ని. ఫస్ట్ టైం ట్రైనింగ్ ఇంటెలిజెన్స్. అప్పుడు దాకా అంతా బయట అవుట్ సైడ్ నుంచి లేకపోతే నాసా వాళ్ళ హెల్ప్ తీసుకున్నాం. వాట్ డూ ఇట్ బై అవర్ సెల్స్. ఆ ప్రాసెస్ లో మిషన్ డైరెక్టర్ అబ్దుల్ కలాం గారికి 150 కోట్లు ఇచ్చారు. ఎవరు? సతీష్ ధావన్ గారు. ఇచ్చి తయారు చేయమని చెప్పారు. మొత్తం కౌంటౌన్ స్టార్ట్ అయింది. రేపు మార్నింగ్ చేయాలి. 24 hours కౌంటౌన్, 23 hours, 22 hours, 1 hour వచ్చేసింది, 60 minutes అలా వచ్చేసింది. ఇక్కడ చివరిగా ఒక 1 minute వచ్చింది, 60 seconds, 40 seconds రాగానే కంప్యూటర్ బీప్ ఇచ్చింది. బీప్ ఇచ్చి ఇట్ గివ్ వార్నింగ్. అక్కడ ప్రెషర్ ప్రాబ్లం వచ్చింది. ఏం చేయాలి అంటే శాటిలైట్ ని మనం ఈ రాకెట్ లాంచ్ చేయాలా వద్దా?
he has to take a decision. As leader, he has to take a decision within the Congress level కాబట్టి go ahead and ఇచ్చారు. అలా పైకి కట్టే అలా ఇది వేరే రకంగా పడుతుంది. అంటే 150 కోట్లు అలా వేరే రకంగా వేశారు. 150 కోట్లు ఇప్పుడు బంగారం గ్రాము 600 రూపాయలు ఉన్నప్పుడు, ఇప్పుడు బంగారం గ్రామం 60 రూపాయలు ఉన్నప్పుడు, ఇప్పుడు బంగారం గ్రామం కిలో 6000 రూపాయలు ఉంది. అంటే 150 కోట్లు అంటే ఎంత ఆలోచించింది 15,000 కోట్ల రూపాయలు ఈ రోజు నా మనీకి కంపేర్ చేసుకుంటారు. అందరూ కూడా ఆశ్చర్యపోయి భయం అనేది చూస్తున్నారు. ఏమైంది ఏం చేయాలని ఆల్ సైంటిస్ట్ గురించి అబ్దుల్ కలాం బయట ప్రెస్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఏంటి వాట్ హ్యాపెండ్ అని చెప్పి చెప్పడం కోసం. అప్పుడు ప్రతినిధులు పెట్టారు, మిస్టర్ కలాం కమాన్ డోంట్ వరీ నెక్స్ట్ విల్ బి సక్సెస్ఫుల్ అని చెప్పి he has gone out and addressed the complete press. మొత్తం ఇండియా అంతా వస్తుంది. Yes, we are failure this time, but definitely will come strong next time. This is not a failure. This is one step for the success. అని మొత్తం ప్రెస్ అందరినీ కూడా ఆయన స్వయంగా బాధ్యత తీసుకుని ఆ యొక్క ఫెయిల్యూర్ అంతా ఆయన తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ 150 కోట్లు పెట్టారు. నౌ సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. చేయగానే అందరూ కేంద్రం పడుతున్నారు. సైంటిస్టులు అందరూ మీరు టీవీలు చూస్తుంటారు, చిన్నపిల్లల కేంద్రం పడుతుంటారు. అప్పుడు మళ్ళీ సతీశ్వరం వచ్చాడు. ఎస్ కామన్ కలాం ప్లస్ మళ్ళీ ప్రెస్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఈ అబ్దుల్ కలాం ప్లీజ్ అడ్రస్ ద ప్రెస్ అని చెప్పి అబ్దుల్ కలాం అడ్రస్ ఇవ్వన్నాడు. ఈజ్ అ ట్రూ లీడర్. ఒక సక్సెస్ ని ఆయన కింద ఆఫీసర్లు ఇచ్చినాడు, ఒక ఫెయిల్యూర్ ని ఆయన తీసుకున్నాడు బాధ్యత. దట్ ఈస్ వాట్ ఎ ట్రూ లీడర్. రియల్ ఈజ్ ఎ లీడర్ హూ ప్రొడ్యూసెస్ సో మెనీ లీడర్స్. అర్థమైందా? అందరూ వెనకాల ఫాలో అవుతుంటారు. వాళ్ళని లీడర్స్ కాదు, ఫాలో ఒక పాలిటీషియన్ ముందు వెనకాల ఫాలో ఉంటారు. వాళ్ళు కాదు. ద రియల్ లీడర్స్ ఆఫ్ ద లీడర్స్ which produces much more number of leaders there. అది అబ్దుల్ కలాం గారు చెప్పిన స్టోరీ. ఐఎమ్ ఫార్చునేట్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఒక గోడ పక్కనే నేను ఉండేవాడిని. నేను డూయింగ్ ఎంపీకి చేయాలని డైరెక్టర్ ఎయిర్పోర్ట్ స్టేట్ లీడర్ రోజు వస్తా ఉండేవాడు. ఆయన వెళ్తుంటే ఆయన కారులో అబ్దుల్ కలాం గారు. దట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ ఎంప్లాయ్. పిల్లలందరూ కూడా చదువు వీక్స్ ఆఫ్ ఆయన రాసిన బుక్స్ ఉంటాయి. Okay, please try to read all those things. And I wish all the students be true leaders in their future life. Actually, నాకైతే ఏమో ఉండదు. ప్రతి విద్యార్థి ఇంత చక్కగా వింటారు అంటే ఎంతో కొంత వాళ్ళకి మైండ్లో వాళ్ళకి ఇంత వస్తే ఇంత చేయగలుగుతారు వాళ్ళు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది చైల్డ్. ఓకే, అండ్ ఇంత మంచి చదువుని ఇంత మంచి అవకాశం ఇచ్చిన సతీష్ గారు అండ్ విద్యార్థి అండ్ ఇంత మంచి ఆర్గనైజేషన్ ఇస్రో సైంటిస్టులు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. First of all, hats off to your memory partners. You reminded us of many things that happened in ISRO. At one moment we thought whether you are from your vice chancellor or a chancellor. Thank you so much for your love. I just wanted to share with you all. We proudly present we have students here. They know nothing. There are teachers here. వాళ్ళు ఒక స్టూడెంట్ కి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అని ట్రైన్ చేసి వాళ్ళని ఫ్యూచర్ లో మన ఒక లీడర్ తయారయ్యి ఇక్కడ కూర్చునేలాగా చేస్తున్నారు. సో ఐ ఫీల్ వెరీ మచ్ ప్రౌడ్ టు స్టాండ్ హియర్ అమాంగ్ దిస్ క్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, టీచర్స్ అండ్ లీడర్స్. నౌ టు మూవ్ ఆన్, we have a presentation ceremony. To that, first let me invite Sri
Mr. Jaykumar Garu from ISRO to present a rocket model and shot to our today's chief guest, Vice Chancellor, Professor K. Padmaraju Garu, Archbishop Nannaya University. Now I invite Shri Siddharth to honor Municipal Commissioner Sri IAS Sri K. Dinesh Kumar with a shot, and I request Sri Dinesh Abraham and Sri K. Kumar to the next slide. Now I request Municipal Commissioner IAS Sri K. Dinesh Kumar to present our guest of honor from ISRO, Sri T.S. Raghuram with a shot. Now I request our Municipal Commissioner Sri K. Dinesh Kumar IAS to present our Chairman Organizing Committee World Painting 2023 with a shot. Now on behalf of our school and college associations, we have a small felicitation ceremony to Sri T.S. Raghuram, Outstanding Scientist ISRO. We request Circular Brahmani also to please join. Now I invite Sri Suresh Babu, Scientist ISRO, to deliver vote of thanks. మీరందరూ కూర్చుంటే ఒక వీడియో ప్లే చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత అందులో కొన్ని క్వశ్చన్స్ కూడా వేస్తారు. ప్రైజెస్ కూడా ఉన్నాయి. కూర్చోండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ రాజమహేంద్రవరం సెకండరీ సంప్రదాయ ఏ పద్మనాభ గారు వైస్ ఛాన్సలర్ రాజమహేంద్రవరం
గిరీష్ కుమార్ గారు ఐఏఎస్ మున్సిపల్ రాజమండ్రి కార్పొరేషన్, శ్రీ టిఎస్ రఘురామ్ సార్ BDSH సార్, and our local chairman organizing committee Sri M. Vijay Kumar, and other colleagues and other dignitaries after there, children, very good morning. First, ఈ వెన్యూ మాకు సెలెక్ట్ చేసినప్పుడు మాకు చిన్న డౌట్ ఉండేది. బీయింగ్ ఏ న్యూట్రల్ వెన్యూ, హౌ టు కండక్ట్ ది ప్రోగ్రామ్. దీని తర్వాత ఫస్ట్ మా టీం వచ్చినప్పుడు ఫస్ట్ అరైవల్ ఆఫ్ ది ఆల్ పీపుల్ ఆర్ వెరీ పాజిటివ్. సార్ మీరు వచ్చేసి మాకు ప్రోగ్రామ్ చేద్దాం. దట్ వాట్ ఎవ్రీబడి వాజ్ enthusiastic to conduct this World celebrations at Rajamahendra. And I could say that this much big auditorium was given for conducting such an event for 3 days. And yesterday we had a very good spacewalk. Almost, I think, the record students have participated in the spacewalk. There is also very overwhelming response from Rajamahendra. మనం అంటాం కదా, ఉభయ గోదావరి జిల్లాలు అనురాగానికి ఆప్యాయతకి మారుపేరని మరోసారి నిరూపించారు. ఒక చిన్న విషయం చెప్తాను స్టూడెంట్స్. అసలు ఈ వరల్డ్ స్పేస్ సెలబ్రేషన్ మనం ఎవ్రీ ఇయర్ 4th to 10th October ఎందుకు చేస్తామంటే 4th October 1957 స్పుత్నిక్ అనే మ్యాన్ మేడ్ ఫస్ట్ శాటిలైట్ మన స్పేస్ లో వదిలాం 1957. దాని తర్వాత 10th October 1967 లో స్పేస్ మిలిటరీ అంటే మన స్పేస్ అనేది యూస్ఫుల్ పర్పస్ వాడాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. సో అప్పటి నుంచి 1999 లో ఏం చేశారంటే వరల్డ్ స్పేస్ వీక్ అనేది మనం 4th October నుంచి 10th October చేయాలని చెప్పేసి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దే హావ్ టేకెన్ వన్ డెసిషన్. సో ఎవ్రీ ఇయర్ మనం ఈ స్పేస్ సెలబ్రేషన్ ఈ డేస్ లో చేస్తాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ మన థీమ్ మారుతామన్నది. ఈసారి థీమ్ ఏంటంటే స్పేస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో దిస్ ఇస్ ద బేసిక్ రీజన్ బిహైండ్ వై వీఆర్ సెలబ్రేటింగ్ 4th to 10th October. సో ఎవ్రీ ఇయర్ ఇవన్నీ చేస్తుంటాం. కాబట్టి ఈసారి మనకి ఈ రాజమహేంద్రవరంలో ఈ చేయడానికి ప్రతి ఒక్కరు సహాయాలు అందించారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్గనైజింగ్ కమిటీ సార్ కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రొఫెసర్ పద్మనాభ్ గారు, వైస్ ఛాన్సలర్ సార్. ఎక్సలెంట్ గా మీరు చెప్పారు. స్టూడెంట్స్ ని ఎలాగా వాళ్ళ కెరీర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాగా మనకి ఉన్న టెక్నాలజీని మనం ఈ విధంగా ఉపయోగించుకొని మనం అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ అని మీకు చెప్పారు. సో థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ ఇన్ ద వాల్యుబుల్ టైం అండ్ గివింగ్ గైడెన్స్ సార్. Next. I thank Dinesh Kumar garu for the whole program. I think it's going very beautifully with all your support and extended cooperation from you and your team and Dinesh Kumar kuda సార్ కూడా ఏం చెప్పారంటే ఒక స్పేస్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్, వీఆర్ నథింగ్ ఇన్ ద స్పేస్ అని డీటెయిల్ గా మనం చెప్పారు. సో ఆల్ చిల్డ్రన్ మీరు దాన్ని ఉపయోగించుకోండి. ఏదైతే మన స్పేస్ scientists are available here. You all interact with them and get clarification. Anything you can explore. Sri C.S. Raghuram garu, Deputy Director, SAC sir. He is very experienced in launching all rocket satellites at Clearwater. చాలా డీటెయిల్ చెప్పారు. ఏం చెప్పారు, విశ్వం అనేది అనంతం అపారం. సో మనం విశ్వంలోకి వెళ్ళాలి, మళ్ళీ రావాలి. సో స్పేస్ వి షుడ్ ఎక్స్ప్లోర్. మనం స్పేస్ అనేది చాలా అనంతరం ఉంది కాబట్టి ఎవ్రీబడి to prepare the science and technology for useful purposes. Thank you, sir, for your organizing this program, sir. Then our team leader and chairman of organizing committee, M. Vijay Kumar garu, చాలా విషయంగా చెప్పారు. మనం ఏది ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నామో ఇక్కడ ఈ రోజు నుంచి మనకి చాలా ఈవెంట్స్ ఈ కళాక్షేత్రంలో జరుగుతాయి. నిన్న స్పేస్ లో జరిగింది. తర్వాత మనకి చాలా రిపోర్ట్లు ఉన్నాయి, పెయింటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్, చాలా మోడల్స్ ఉన్నాయి, ఎగ్జిబిట్స్ ఉన్నాయి. ఇవన్నీ చిల్డ్రన్స్ ఎక్కువగా ఉపయోగించుకొని వీ హావ్ ప్రొవైడెడ్ సో మెనీ వాలంటీర్స్ అండ్ టీచ్ అట్ ఎవ్రీ స్టేజ్. యూ జస్ట్ ఆస్క్ దెమ్ ద డౌట్ వాట్ ఈస్ దట్ అండ్ వాట్ ఈస్ నాట్ దట్. ఎవ్రీబడి విల్ క్లారిఫై అండ్ వాట్ ఎవర్ స్టూడెంట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఆల్సో దే ఆర్ ఆల్సో వెల్ ట్రైన్ దెమ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద పీపుల్. థ్యాంక్ యూ Vijay Kumar sir for giving a detailed introduction about what we are going to do here. తర్వాత మనం చెప్పుకుంటే ఇక్కడ ఈ ప్రోగ్రాం ఇంత బాగా జరగడానికి మెయిన్ కారణమైన ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్, తర్వాత ఈ మనకి వచ్చేసి స్కూల్స్ అసోసియేషన్ టీమ్ అయినా సరే,
తర్వాత ఆదిత్య అన్నయ్య వాళ్ళ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళ అసోసియేషన్ సరే వీళ్ళందరూ కలిసినట్టుగా మేము ఆంధ్రాన్ని అందరూ మీ దగ్గర చేసిస్తామండి. మీరే వరీ కావద్దు, మీరు ముందు వచ్చేసేయండి. ప్రోగ్రామ్స్ అంతా మనం అంతా కోఆపరేషన్ చేద్దామని చెప్పారు. వాళ్ళందరికీ పేరు మీద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. తర్వాత ప్రింటెడ్ మీడియా స్పెషల్ థ్యాంక్స్. నేను ఎక్కడికి వెళ్ళినా సరే మా ఆయనకి ఏమంటున్నారు, ప్రతి లైవ్ కవరేజ్ ఇస్తున్నారు, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ 3 days కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ సో మచ్ ప్రౌడ్. అండ్ మీరు ఈ ఈవెంట్ ని బాగా హైలైట్ చేసేందుకు స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మా ఆర్గనైజింగ్ కమిటీ. అందరికి ముఖ్యంగా మన ఈ రాజమండ్రిలో మనం చూస్తున్న స్టేట్ వర్క్ కానీ ఈ రోజు ఆంధ్ర కలెక్టర్ కానీ పబ్లిక్ హెల్త్ వర్క్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్ అండ్ ప్రిన్సిపాల్స్ అండ్ కాలేజెస్ వాళ్ళు కూడా వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆర్గనైజింగ్ కమిటీ. ఇంకోటి ఇంకా చెప్పడం మర్చిపోయాను, మన డిఓస్ కానీ ఆర్జీసీస్ కానీ మన క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, వేరియస్ స్కూల్స్ అండ్ అన్ని పిల్లల దగ్గర క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మాస్ లెవెల్ కండక్ట్ చేసి ఈ రోజు మనకి 3 days వాళ్ళ ప్రైజెస్ కూడా ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా మా ఆర్గనైజ్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. In conclusion, I congratulate all the school children who have assembled here. It is a wonderful opportunity for all the children to interact with the scientists. అందరూ interact అవ్వండి, మీకు డౌట్స్ క్లారిఫై చేసుకోండి. I request school and college management to ensure and facilitate children and general public also to benefit from these 3 days. Whatever we are showcasing this, please get benefited out of this. And we are here to guide you and to teach you and whatever you know something to tell you. With this, I think I conclude my vote of thanks. Thank you very much for giving this opportunity. With this, we have come to the end of today's session. Now let us all stand for national anthem. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. Thank you. Students, request all of you to please be seated. We will play some videos. You can see the videos and have fun. Okay? Request all the students to please take back. స్మాల్ అనౌన్స్మెంట్ అండి అందరికి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది నన్ను అడిగారు, దానికి ఆన్సర్ కింద నేను చెప్పాల్సి వస్తుంది. ఈ 4 రోజుల కార్యక్రమమే కాదు, ఇస్రో ఈజ్ ఓపెన్ 365 days సక్సెస్ రియల్ నెంబర్ 1. గ్రూప్ డైరెక్టర్ ఎంఎస్డి లేదా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ షార్ సెంటర్, ఆయన కనుక స్కూల్ ప్రిన్సిపాల్స్ కనుక వాళ్ళ స్కూల్ పిల్లల్ని సైన్స్ ఎగ్జిబిషన్ కింద శ్రీహరికోట తీసుకొచ్చి చూపించాలి అంటే ఒక ఈమెయిల్ లెటర్, ఈ పిల్లల లిస్ట్, వాళ్ళతో పాటు వచ్చేటువంటి గైడ్, అలాగే వాళ్ళ ఆధార్ నెంబర్లు లిస్ట్ చేసిస్తే మీకు ఒక డేట్ రిజర్వ్ చేసి ఫలానా మంత్లో ఫలానా రోజున యూ కెన్ కమ్ అని చెప్పి మీకు పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు 100 కాదు, 200 కాదు, 500 కాదు, 800 మంది పిల్లలైనా సరే, 1000 మంది పిల్లలైనా సరే బస్సుల్లో లోపలికి మీ స్కూల్ తరఫున రాజమండ్రి నుంచి శ్రీహరికోట వచ్చి
శ్రీహరికోట కళా సెంటర్ మొత్తం సందర్శించి వెనక్కి వెళ్ళచ్చు. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రతి లాంచ్ వెహికల్ రాకెట్ లాంచ్ కి 4 రోజుల ముందు ఇస్రో వెబ్సైట్ లో మాకు శ్రీహరికోటలో లాంచ్ వ్యూ గ్యాలరీ అని చెప్పి ఒక గ్యాలరీ ఉంది. అందులో 10,000 సీట్ల కెపాసిటీ ఉన్నటువంటి అకామిడేషన్ ఉంది. లాంచ్ ని ఫిజికల్ గా T0 టైం అప్పుడు విట్నెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. 3 రోజుల ముందు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు కనుక మీ ఆధార్ కార్డు నెంబర్ తో పర్సనల్ గా కనుక రిజిస్టర్ కనుక చేసుకుంటే ఒక చిన్న ప్రింట్అవుట్ వస్తుంది. ఎవరి పర్మిషన్ నయా పైసా ఖర్చు లేకుండా శ్రీహరికోట వచ్చి రాకెట్ లాంచ్ చూసి వెళ్ళచ్చు. ఆ వెబ్సైట్ కనుక 10,000 మంది సీట్లతో క్లోజ్ అయిపోతే మీరు ఆన్ ద స్పాట్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పటికప్పుడు కూడా రాకెట్ లాంచ్ కి 2 గంటల ముందు లాంచ్ చూసి అన్ని చక్కగా వెళ్ళిపోతారు. పబ్లిక్, ఫ్యామిలీస్ ఎవరైనా సరే ఒక స్కూల్తో కానీ ఎవరితో అయినా సరే ప్రొవైడెడ్ దట్ పర్టిక్యులర్ డే టెక్నికల్ టెస్టింగ్ వేరే రెస్ట్రిక్షన్స్ లేకపోతే ఇంటర్నల్ మూవ్మెంట్ ఆఫ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆల్సో ఇట్ ఈస్ పాసిబుల్ టు సీ. థ్యాంక్ యూ ఫర్ దట్. ఒక 5 నిమిషాల్లో మీ అందరికీ కూడా చిన్న వీడియో ఇస్రో మీద ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇక ఇస్రో సైంటిస్టులు ఉన్నారు కదా మన వాళ్ళు, ఆ టీజర్ రిలేటెడ్ గా, ఆ వీడియో రిలేటెడ్ గా ప్రోగ్రామ్ క్వశ్చన్స్ చేస్తారు. మీరు ఆన్సర్ చేస్తే మీకు గిఫ్ట్స్ కూడా ఇస్తారు. ఇక్కడికే request events manager team to be ready. వాళ్ళకి ఆన్ ద స్పాట్ మీకు గిఫ్ట్ ఇస్తారు. ఓకే, సో కేసులుగా చూడండి. ప్లస్ ఇంతకు ముందు మీరు నేర్చుకున్న కొంత నాలెడ్జ్ కూడా ఉపయోగపడే క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. కాబట్టి
ఈచ్ చైల్డ్ షుడ్ లెర్న్ ఎవ్రీ డే. అంతే కదా, ఈ 3 రోజులు కాదు అన్నమాట నేర్చుకోవడం, ఎవ్రీ డే షుడ్ లెర్న్. ఒక మౌత్ తీసుకున్నాం తీసుకున్నాం. వీడియో బ్రేక్ చేస్తారు చిల్డ్రన్, ప్లీజ్ టికెట్. మీ వీడియో తర్వాత కొన్ని క్వశ్చన్ అడుగుతాము, ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పి మీకు ఇప్పిస్తాము. ఓకే, ప్లీజ్ టికెట్ డెవలప్ చిల్డ్రన్. Welcome to the Satish Dhawan Space Center, Shah, Sriharikota, popularly known as STSE Shah. The center is proud member of the Team ISRO. The various functional requirements of ISRO is met by its various centers spread all over India. Among all the centers, Satish Dhawan Space Center, Shah, is the only spaceport of India. Sriharikota, a spindle-shaped island in the Bay of Bengal, was once a fishing and agrarian hamlet inhabited by the Yanadi tribe, has transformed into a world-class launch base over the years. Launchers or launch vehicle are used to carry spacecraft to space. India today has GSLV Mk3 launch vehicle, which takes a satellite of 4,000 kg into geosynchronous transfer orbit. India has 3 operational launches: Polar Satellite Launch Vehicle (GSLV Mk3), vast area, scantily populated and away from the major cities, proved beneficial to locate the launch complexes. The sounding rocket complex established STSE Shah houses facilities for vibration testing, ballistic testing of rocket motors at sea level and simulated high altitude. These facilities can testing solid propellant motors, which develops thrust of up to 6
kilonewtons. The various stages of the launch vehicle undergo preparation and are transported to the launch pad for integration. For the launch of PSLV, first launch pad was conceived, which is operating on the concept of integrate on pad. Complex facilities for liquid propellant servicing, extensive checkout systems were realized to monitor the operations from a safe distance. To reduce the turnaround time between launches, it was necessary to separate the facilities for rocket preparation and launch. SDSC Shop migrated from its proven concept of integrate on pad to integrate transfer launch when it conceived and realized the second launch pad. Addition of a low-weight solid stage assembly building was one such facility done for the GSLV Mk3. This heavier rocket had called for major upgradation of second launch pad systems. The second vehicle assembly building appended to the launch pad will meet the demands of increased launch frequency and ability to integrate future launch vehicles of ISRO. For the launch, the metrology takes continuous assessment of weather. Radars track the launch vehicle continuously to get real-time trajectory. The state-of-the-art multi-object tracking radar can track objects. ISRO transcended the societal application from Earth orbit and ventured into a deep space with the Chandrayaan-1 mission in 2008 to observe Moon from a polar orbit and appended the lunar research with Chandrayaan-2. ऋषियों ने उपनिषद से शुरू किया था, आप वैज्ञानिकों ने उपग्रह तक पहुंचाया है. India became the first country in the world to send a spacecraft that entered Martian orbit in its first attempt. The reusable launch. Good question time. The question అడుగుతాను. ఫస్ట్ 5 rows ఎవరికి ఆన్సర్ చేస్తే జస్ట్ క్లియర్ చేయండి. ఓకేనా? వాట్ ఈస్ దిస్ వెహికల్ కాల్డ్? ఈ వెహికల్ పేరు చేయండి. ఫస్ట్ 5 అండి. ఎంఎల్ ఫాదర్. సార్ మైక్ Space shuttle. Reusable rocket. Okay, sir. We'll continue the video. Vehicle technology demonstrator in its first step of hypersonic experiment on 23rd May 2016 demonstrated many advanced technologies pertaining to autonomous navigation, guidance and control, reusable thermal protection system and re-entry mission management. For extending our arms towards regional cooperation, the South Asia Satellite GSAT-9 was SAARC region. Various other complex missions named
థర్డ్ ఏంటమ్మది జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మేము 15 మంది టెక్నీషియన్స్ అందరూ కలిసి రాజమండ్రి వరల్డ్ స్టేజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి నేను టీంకి చైర్మన్ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎంతో సహకారం చేస్తున్నారు కార్పొరేషన్ వాళ్ళు, వేరియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మెంబర్స్ అందరూ అసోసియేషన్స్ వాళ్ళు సహకరించినారు. మొట్టమొదటిసారి మేము ఇంజనీరింగ్ కాలేజ్ కాకుండా అవుట్ సైడ్ పబ్లిక్లో ఇలాంటి